హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒమేగా హెల్త్ కేర్ అనే ఒక కంపెనీ నుంచి ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వారి కోసం అయితే ఒక మెగా రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ సెలెక్ట్ అయిన వారికి వచ్చేసి వీళ్ళే ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు నోటిఫికేషన్ మనకి చెప్పడం జరిగింది. అండ్ మీరు వచ్చేసి 5 days మాత్రం వర్క్ చేస్తారు వీక్లీ. అలాగే మీకు కంపెనీలో ఫ్రీ క్యాబ్ ఫెసిలిటీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా అయితే ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీరు పొందాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి. అండ్ ఇక లేట్ చేయకుండా ప్రెజెంట్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. అండ్ ఈ యొక్క కంపెనీ వాళ్ళు ఏంటంటే మనకి ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. ట్రైనింగ్ విల్ బీ ప్రొవైడెడ్. అలాగే వీళ్ళు వచ్చేసి ఇక్కడ ఇన్ కేస్ ఎవరైనా సరే సెలెక్ట్ అయినా సరే ఇమ్మీడియట్గా జాయిన్ అయితే అవ్వాలని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇన్ కేస్ ఒకవేళ సెలెక్ట్ అయిన కన్నా వితిన్ 1 week లేదా 10 days లోపు మీరైతే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. మెగా వీకెండ్ డ్రైవ్ ఫర్ గ్రాడ్యుయేట్స్, నాన్ గ్రాడ్యుయేట్స్, నైట్ షిఫ్ట్ క్యాబ్ ఇంక్లూడ్ ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే ఇక్కడ ఏంటంటే ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉంటారో అలాగే నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళందరూ అయితే ఎలిజిబుల్ అండి. ఓన్లీ నైట్ షిఫ్ట్ మాత్రమే ఈ యొక్క జాబ్ అయితే ఉంటుంది. మీరు అయితే నైట్ షిఫ్ట్ మాత్రమే చేస్తారు. ఓన్లీ 2.25 నుంచి 3 lakhs per annum వరకు మీకు ప్యాకేజ్ కూడా ఆఫర్ చేస్తారు. టోటల్ ఓపెనింగ్స్ వచ్చేసి 500 అయితే ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. 31st May నుంచి 6th June వరకు అయితే ఈ యొక్క వాక్-ఇన్ డ్రైవ్ జరుగుతుంది. చెన్నై లొకేషన్ అయితే ఈ యొక్క వాక్-ఇన్ డ్రైవ్ అనేది జరుగుతుంది. HR కాంటాక్ట్ నెంబర్ ఉంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే డైరెక్ట్గా వాక్-ఇన్ కూడా అయితే వెళ్ళొచ్చు. Greetings from Omega Healthcare. We are looking for candidates with excellent communication and to work in night shift. Designation వచ్చేసి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ AR లేదా AR అసోసియేట్ అనే ఒక డెసిగ్నేషన్ అయితే ఇస్తారు. అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ పాస్ అవుట్ అయినాలని, టెక్నికల్ ఆర్ నాన్ టెక్నికల్ విత్ ఎక్సలెంట్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. నైట్ షిఫ్ట్ వచ్చేసి ఈవినింగ్ 6:30కి స్టార్ట్ చేసి మార్నింగ్ 3:30 AM వరకు అయితే మీ యొక్క డ్యూటీ అయితే ఉంటుంది. వర్కింగ్ డేస్ వచ్చేసి మండే టు ఫ్రైడే. అలాగే క్యాబ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు పికప్ అండ్ డ్రాప్కి సంబంధించి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ క్యాన్ డైరెక్ట్లీ వాక్ ఇన్ ఫర్ ద ఇంటర్వ్యూ టు ద బిలో అడ్రస్. ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి మీద అయితే ఎవరైతే ఆసక్తి గల అభ్యర్థులు ఉంటారో వాళ్ళైతే డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే రండి అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. ఇంటర్వ్యూ వచ్చేసి 31st May ఈరోజు స్టార్ట్ చేసి 6th June వరకు అయితే ఈ యొక్క వాక్-ఇన్ డ్రైవ్ అయితే జరుగుతుంది. అండ్ 2017 నుంచి 2024 గ్రాడ్యుయేట్స్ అండ్ నాన్ గ్రాడ్యుయేట్స్ క్యాన్ వాక్-ఇన్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ 31st May అండ్ 1st June అని చెప్పేసి మెన్షన్ చేశారు. కానీ మనకు స్టార్టింగ్లో వచ్చేసి ఇక్కడ 6th June వరకు అయితే ఈ యొక్క వాక్-ఇన్ డ్రైవ్ అయితే ఉంటున్నట్లుగా వాళ్ళైతే చెప్పారు. అయితే ఇన్ కేసు ఏదైనా సంథింగ్ వాళ్ళు అంటే పోస్ట్ చేసేటప్పుడు వాళ్ళు ఏదైనా బై మిస్టేక్ ఏదైనా అయి ఉండొచ్చు. మీకు ఒకవేళ అంతగా డౌట్ ఉంటే మీరైతే HR కూడా అయితే కాల్ చేయొచ్చు. అంటే వాక్-ఇన్ ఎప్పటి వరకు క్లోజ్ అవుతుందని చెప్పేసి. రెస్పాన్సిబుల్ ఫర్ మానిటరింగ్ ద రిసీవబుల్స్. అయితే మీరేంటంటే ఇక్కడ యాక్చువల్గా ఈ యొక్క ఒమేగా హెల్త్ కేర్ కంపెనీ వచ్చేసి మెడికల్ రిప్రజెంటేటివ్, మెడికల్ కోడింగ్ జాబ్స్ కూడా వీళ్ళైతే రిలీజ్ చేస్తుంటారు. అంటే ఎవరైతే ఇక్కడ పెండింగ్ క్లైమ్స్ ఉంటాయో వాళ్ళకి వచ్చేసి వీళ్ళైతే కాల్ చేస్తుంటారు. అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి వీళ్ళైతే యాక్చువల్గా క్లైమ్ చేసుకుంటూ ఉంటారు అమౌంట్స్ అనేది. సో మీరేంటంటే ఆ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు ఫాలోఅప్ చేస్తూ ఆ యొక్క పెండింగ్ క్లైమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లియర్ చేస్తుండాలి. ఇది మేజర్గా మీరు చేయాల్సిన వర్క్ అండి. ట్రైనింగ్ విల్ బి ప్రొవైడెడ్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. అంటే ఇన్ కేసు ఎందుకంటే ఫ్రెషర్ వాళ్ళు కాబట్టి మ్యాక్సిమం తెలియదు కాబట్టి వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. అండ్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఎక్సలెంట్ వర్బల్ కమ్యూనికేషన్, విల్లింగ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్, బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అండ్ ఏబుల్ టు వర్క్ విత్ మినిమల్ సూపర్విజన్ అండ్ గైడెన్స్. ఇమ్మీడియట్ జాయినర్స్ అయితే ప్రిఫర్డ్ అని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో ఇక్కడ మీకు కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. వాట్సాప్ కాల్ అండ్ వాట్సాప్ ఇచ్చారు. 3 నెంబర్స్ ఇచ్చారు. మీకు ఏమైనా ఫర్దర్గా ఈ నోటిఫికేషన్ సంబంధించి డౌట్స్ ఉంటే మీరైతే వాళ్ళని అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. అండ్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే వాక్-ఇన్కి అయితే వెళ్ళండి. మ్యాక్సిమం ఆలోచించండి. ఎందుకంటే వాక్-ఇన్ అయితే మన దగ్గర ప్లేస్ ఎప్పటికీ జరిగే ప్లేసెస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడికి మనం వెళ్ళి అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీ ఉన్న ప్లేస్కి వచ్చేసి మీ ఊరికి వచ్చి ఎవరైతే ఇంటర్వ్యూ అయితే పెట్టరు కదండి. కంపెనీస్ ఎక్కడ ఉంటాయి అక్కడే ఇంటర్వ్యూ జరుగుతాయి. అక్కడికి వెళ్ళి మనం కూడా ఇంటర్వ్యూ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మేజర్గా మీకు ఒకవేళ జాబ్ ఇమీడియట్గా ఉంటే మీరైతే ఖచ్చితంగా వెళ్ళండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ ద్వారా అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.